హిందూ సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య తిథికి ఓ విశిష్టత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజును పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి, ప్రత్యేక పూజలు, మౌన వ్రతాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా కొన్ని అమావాస్యలు, ముఖ్యంగా ఆదివారంతో వచ్చే అమావాస్యలు అరుదైన యోగాలు కలిగి ఉంటాయని, ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయని, అందుకే ప్రత్యేక పరిష్కారాలు, పూజలు ఆచరించాలని చెబుతుంటారు. అయితే ఈ అమావాస్య రోజున బిడ్డ పుట్టడం అనే విషయంపై అనేక అపోహలు, భయాలు చాలామందిలో ఉన్నాయి. అమావాస్య అంటే చీకటి కాబట్టి జీవితం కూడా అలాగే ఉంటుందని చాలామంది ఆందోళన చెందుతారు. మరి అమావాస్య రోజు పిల్లలు జన్మించడంపై జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. అమావాస్య రోజు పిల్లలు పుట్టడం అనేది అశుభం అనే విషయం వేదాలు, పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు. అది మన మధ్యలో ఏర్పడిన ఒక మూఢనమ్మకం మాత్రమే. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య తిథిని దోషపూరితం అంటారు. కాని అదే శాస్త్రంలో శాంతి, పరిష్కారాలతో దానిని సరిచేసుకోవచ్చు అని కూడా చెబుతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టిన తిథి కంటే కర్మ, పెంపకం, సంస్కారంపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి అమావాస్య రోజున పిల్లలు జన్మిస్తే దోషం అనేది ఒట్టి అపోహ మాత్రమేనని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు. అమావాస్య తిథి రోజున పుట్టిన పిల్లలు ఆధ్యాత్మిక చింతన, బలమైన అంతర్దృష్టి, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. వీళ్ళు సున్నితంగా, భావోద్వేగపూరితంగా, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అలాగే తాత్విక చింతన, లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి పూర్వీకుల ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటాయట. అయితే అమావాస్య తిథి వల్ల ఏదైనా దోషాలు ఉంటాయి అనుకుంటే శివుడికి అభిషేకం, కాళీమాత పూజ చేయడం అత్యంత శుభప్రదం. అలాగే దానధర్మాలు చేయడం మంచిదని వేదజ్యోతిష్యం సూచిస్తోంది.